అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్పు వస్తుందని చెప్పి నమ్మి ప్రజలు, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఈరోజు ఒక సంవత్సరం దాదాపుగా ఇంకో 2 రోజుల్లో వారు ప్రమాణ స్వీకారం చేసి ఇంకో 2 రోజుల్లో సంవత్సరం అవబోతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పలు చోట్లలో విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఆల్రెడీ ప్రజలకి మేము ఇచ్చిన వాగ్దానాలు ఎంతో వరకు అయిపోయినాయి, ఏదో అడుగుపొడుగులు కొన్ని మాత్రమే చేయవలసిన ఇది ఉంది, చాలా సాధించేసినామని చెప్పుకుంటూ నిన్నటికి నిన్న పెద్దపల్లిలో యువ వికాసం అని పేరు చెప్పి దాని మీద ఒక పెద్ద సభ నిర్వహించి ఒకరినొకరు పొగుడుకుంటూ కాంగ్రెస్ నాయకులు ఇంతకీ ఆ యువ వికాసంలో కాంగ్రెస్ వారు చెప్పింది ఏంది అని చెప్పి వారి 6 గ్యారెంటీల కార్డు తీసి చూస్తే అందులో మండలానికో అంతర్జాతీయ స్థాయి స్కూల్ బడి, దాని తర్వాత ప్రతి విద్యార్థికి 5 లక్షల కార్డు, భరోసా కార్డు, విద్యా భరోసా కార్డు. ఈ రెండిట్లలో ఒక్కరికి, ఒక్క మండలంలో స్కూల్ కానీ ఒక్క విద్యార్థికి 5 లక్షల కార్డు కానీ రాలేదు. కానీ నిన్న అదే యువ వికాసం పేరు మీద పెద్దపల్లిలో ఒక బహిరంగ సభ పెట్టి ఎంతో సాధించడం అన్న టైప్లో నిన్న కాంగ్రెస్ వారు చెప్పుకోవడం జరిగింది. అయితే గత సంవత్సర కాలం జరిగిన సందర్భంలో మేము అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి నిజంగానే మార్పు వచ్చిందా, లేకపోతే మేమేమైనా ఏదో అపోజిషన్ పార్టీ చేయబట్టి రోజు నేను స్టూడియోలో కూర్చుని డిబేట్లలో మాట్లాడుతూనే ఉన్నప్పుడైనా కానీ ఏదో మా పార్టీ తరఫున మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ వారిని తక్కువ చేసి ఏమన్నా మాట్లాడుతున్నామా? ప్రజల దగ్గరికి వెళ్దాము, అసలు నిజంగానే 6 గ్యారెంటీలు నిజంగా అమలైనయా, ఏవేవి అమలైనయి? రైతు భరోసా 15,000 ఇస్తుండ్రా, కౌలు రైతులకు కూడా 15,000 ఎకరానికి, 12,000 రైతు కూలీలకు కానీ ఏమన్నా ఇస్తున్నారా? మహిళలకు 2,500 వస్తున్నాయా? 4,000 పెన్షన్లు ఏమన్నా వస్తున్నాయా? విద్యార్థినులకు స్కూటీలు ఏమన్నా ఇచ్చిర్రా? పెళ్లి చేసుకున్న వారికి 1,00,000 రూపాయలు తులం బంగారం ఏమన్నా వస్తుందా? ఇవన్నీ మాకు తెలవట్లేదా? నిజంగానే కాంగ్రెస్ అంతకుముందు బీఆర్ఎస్ వారు కనుక చెప్పినట్లు ఏది దళిత బంధు 10 లక్షలు ప్రతి ఇంట్లో దళిత కుటుంబంలో ఇస్తామని చెప్పి ఇట్లాంటివి నానా వాగ్దానాలు వారు చేయడం జరిగింది. అట్లాంటి ప్రభుత్వం కాదు. నిజంగానే మార్పు ఏమన్నా వచ్చిందా? వచ్చి చూద్దాము, ప్రజల్నే అడుగుదాము, ప్రజల నుంచే తెలుసుకుందామని చెప్పి వస్తే ఈరోజు మీరు అందరూ ఉన్నారు. వారు ఏం సమాధానాలు చెప్పారో నేను ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే నేను చెప్తున్నది కాదు, ఇది ప్రజలే చెప్తున్నది, ఉన్న వాస్తవాలు. ఏమన్నా ధర్నా చౌక్ని క్యాన్సిల్ చేసి ధర్నాలు చేసిన లాఠీలతోటి పాయింట్స్ జైల్లో పెట్టు, కానీ అసలు ఇందిరాగాంధీ గారి సమయంలోనే ఎమర్జెన్సీ పెట్టిరు. అట్లనే మొన్న 32 రోజులు మన హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఏకకాలంలో సెక్షన్ 144 అంటే ఇప్పుడు 163 అనుకుంటా బిఎన్ఎస్ కింద 1,20,00,000 మందిని ఒకటేసారి సెక్షన్ 144 పెట్టిన కనుక మన రాష్ట్ర పాలకులు. వారి భాష మారలేదు, వారి తీరు మారలేదు. అంతకుముందు బీఆర్ఎస్ వారు, ఈరోజు కాంగ్రెస్ వారు ఎటువంటి తేడా లేదు. పెనంలో నుంచి పొయ్యిలో కంటున్నా అంటే వారు ఖజానా ఖాళీ చేస్తే వీళ్ళు ప్రజల జేబులు కూడా ఖాళీ చేసి కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికలు ఎక్కడ దేశంలో ఉన్నా కానీ అక్కడికి ఎలక్షన్ డబ్బులు ఇక్కడి నుంచి మన తెలంగాణ నుంచి పంపించే పథకంలో రేవంత్ రెడ్డి గారు తన సీటు గ్యారంటీ చేసుకోవడానికి, లేకపోతే ముఖ్యమంత్రులు ఎట్లా మారుతారో మనందరికీ తెలుసు. కాంగ్రెస్ లో తన సీటు గ్యారంటీ కావాలంటే నెల నెల ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి కేంద్ర కాంగ్రెస్. ఆ పరిస్థితిలోకి వచ్చి పడ్డాము. ఇంకొక 4 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ముందుకెళ్తుంది అని అనుకుంటే ప్రజల పరిస్థితి, మనందరి పరిస్థితి ఆలోచించుకుంటూనే చాలా భయంగా అనిపిస్తోంది. కేవలం ఈ విధ్వంసం మొత్తం అయిపోయి బయటికి కళ్ళు తెరిచి చూసేసరికి, నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చేసరికి కేవలం మనకు రాష్ట్రమే కాదు దేశం, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సర్కారు అండదండలతోటి అక్కడి ప్రభుత్వము ఇక్కడి ప్రభుత్వము డబుల్ ఇంజన్ అయితేనే కానీ ఏమైనా ఈ పట్టాల మీదకి మళ్ళీ తిరిగి తీసుకురావడం పాసిబుల్ అవుతుంది తెలంగాణ. దీనికి మీరు చూడండి, వచ్చిన సంవత్సరంలో ఈవెన్ గవర్నమెంట్ వస్తున్న నిధులు కూడా, అంటే పన్నులు కూడా తగ్గిపోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ పడిపోయింది. జిఎస్టీ మొత్తం మీద దేశంలో 9% పెరిగితే మన రాష్ట్రంలో 3% అండి. గత నెలలో 3% పెరుగుదల అంటే కుంటుపడిపోతున్నాం. ఇంకొక 2 నెలలు అయితే అసలు జిఎస్టీ పెరుగుదల అంటే పోయిన సంవత్సరం వచ్చిన దానికంటే తక్కువ వచ్చే పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్తోంది. ఇది పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో. ఇంకొక 4 సంవత్సరాలని తలుచుకుంటేనే భయం అయ్యే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ తప్పనిసరిగా
ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఈసారి ప్రజలందరికీ విన్నపం ఒకటి, నాకు నమ్మకం ఒకటి, రెండు ఉన్నాయి. తప్పనిసరిగా ఈసారి బీజేపీని ఆదరిస్తారని చెప్పి మా నమ్మకము. వారందరికీ విన్నపం కూడా ఈసారి వారి ఓటు బీజేపీకి వేసి మోడీ గారి నాయకత్వం, మన రాష్ట్ర నాయకుల నాయకత్వం, బీజేపీ జెండా నాయకత్వం అవకాశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.